హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలేఖ అన్స్క్రిప్టెడ్. ఇదైతే వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట. సో ఈ ముందు రోజు ఈవినింగ్ చెట్లకి కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, విరజాజి పూలు. సో అవి కోస్తున్నాను మాల కట్టొచ్చు అని. అండ్ నైట్ కొన్ని తీసుకునే ఉండే ఫ్యాబ్రిక్స్ అమ్మవారికి పెట్టడానికి, సో వాటి కోసమని బయటకు వెళ్ళి అవి తీసుకొని వచ్చాను. అండ్ ఇదైతే శుక్రవారం మార్నింగ్ మమ్మీ ఫస్ట్ అయితే తులసి చెట్టుకి పూజ చేస్తుంది. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను పూజ చేసుకోవడానికి. సో మా ఇంట్లో అయితే ఉసిరి చెట్టు కింద తులసి చెట్టు ఉంటుంది. సో దానికైతే మమ్మీ పూజ చేసింది అనమాట. అండ్ ప్రసాదాలు చేస్తుంటే ఈలోపు మా వాడు కూడా రెడీ అయ్యి జాయిన్ అయిపోయాడు. సో ఇలాగైతే పూర్ణాలు వేస్తాం. అప్పటికి మమ్మీ అన్నీ రెడీ చేసి ఉంచింది. ఇదే లాస్ట్ పెండింగ్ ఉండే. అండ్ సో నేను కూడా వెళ్ళి కొంచెం హెల్ప్ చేశాను అంతే, మొత్తం మమ్మీయే చేసింది యాక్చువల్లీ. అండ్ తర్వాత ఇంకా రెడీ అవుదామని పసుపు రాసుకొని వెండి సామాన్లు అన్నీ బయటికి తీసాను. సో సింపుల్ సెటప్ చేద్దాం అనుకున్నాము, అందుకే ఇంకా బేసిక్ వెండి సామాన్లు ఉన్నవన్నీ బయట పెట్టాము. అండ్ ఈలోపు మమ్మీ ముగ్గు వేస్తుంది గడపలకి. అండ్ నేను ఇంకా పూలు అవన్నీ తీసి రెడీగా పెడదాము అనేసి ఇంకా బంతి పూల దండలు అవి కూర్చోడం, పూల పని అంతా చేసి పెడుతున్నాను. అలాగ బంతి పూల దండ కూడా అయిపోయింది. అండ్ ఇంకా పూల రెక్కలు చేసేసి అన్ని పూలు సార్ట్ చేశాను. అండ్ నేను కూడా రెడీ అయిపోతున్నాను ప్యారలల్గా. అండ్ ఇంకా డాడీ కొంచెం డెకరేషన్ చేస్తున్నారు దేవుడి పూజ రూమ్కి. అండ్ నేను మేకప్ చేసేసుకున్నాక ఇంకా శారీ తీసుకుంటున్నాను. సో నేనైతే ఈ ప్రెటీ ఎల్లో శారీ పిక్ చేసుకున్నాను. ఇది నా పెళ్ళి గౌరీ పూజ చీర అనమాట. పెళ్ళి తర్వాత ఇవాళే కట్టుకుంటున్నాను. సో బాగా అనిపించింది. దీనికైతే నేను కాంట్రాస్ట్ కావాలని గ్రీన్ బ్లౌజ్ కుట్టేసుకున్నాను అనమాట. సో ఇలాగైతే సింపుల్గా రెడీ అయ్యాను. సేమ్ ఒక జడావు నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్ అలా సింపుల్గానే రెడీ అయ్యాను. అండ్ ఈలోపు అమ్మవారిని కూడా రెడీ చేస్తున్నారు పీఠం పెట్టి అంతా. ఇంకా నేను ఇంకా ఫ్లవర్స్ అన్ని పక్కకు పెట్టాను కదా, అవి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను అనమాట. నేను మమ్మీ అనుకోకుండా శారీస్ పిక్ చేసుకున్నాం, బట్ ఇద్దరం ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాం, బట్ మ్యాచింగ్ అవుతుంది అనేసి ఇంకా అలానే కట్టుకున్నాం అనమాట. ఇదైతే అమ్మవారి సెటప్. వినాయకుడిని, అమ్మవారిని, ఎలిఫెంట్స్ అండ్ మా అయ్యప్ప స్వామిని పెట్టాము. అండ్ డాడీ తులసి మొక్కల్ని పెట్టాడు, తులసి వనంలో అమ్మవారు ఉన్నట్టు ఉంటుంది అనేసి. సో ఇదైతే మా సింపుల్ సెటప్ దేవుడి రూమ్లోనే చిన్నగా చేసుకున్నాము. అండ్ మమ్మీ ఇక్కడ తోరాలు కడుతుంది. ఇదైతే క్లోజప్ వ్యూ అనమాట. సో వెండి కలశానికి అమ్మవారిని పెట్టామంతే, ఇంకా ఏమీ పెద్దగా హడావిడి చేయలేదు. ఇక్కడ ఇంకా వినాయకుడి పూజతో స్టార్ట్ చేసాము. గౌరమ్మని, వినాయకుడిని అన్ని పెట్టేసి ఇంకా పూజ అయితే ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేసేసాము. ఇంకా డాడీ మంత్రాలు చదువుతున్నారు అక్కడ. మా డాడీ చాలా బాగా పూజలు చేస్తారు. సో ఇంకా డాడీ చెప్తుంటే నేను మమ్మీ ఫాలో అవుతూ చేస్తున్నాం అనమాట. సో దాని తర్వాత ఆచమనం చేసుకొని ప్రాణాయామం అన్నీ చేస్తూ ఇంకా మేము పూజ స్టార్ట్ చేసేసాము. సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి చేసుకుంటాను, ఎందుకంటే డాడీ దగ్గర ఉండి పూజ చేస్తారు కాబట్టి. నేను ఒక్కదాన్నే చేసుకోవడం కంటే ఇక్కడ మమ్మీ అందరూ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ ఇయర్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను, దాని తర్వాత అయితే ఇంక ఇక్కడే చేసుకుంటున్నాను మ్యాక్సిమం. తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ నల్లరాయి ఉంది కదా, అది విష్ణువు అని పూజ చేయమన్నారు డాడీ. అమ్మవారి ముందు లక్ష్మీ అమ్మవారు కాబట్టి విష్ణువుని పెట్టి పూజ చేయమన్నారు. దాని తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి పూజ చేసి ఇంకా చీరలు పెట్టాము, నాది, మమ్మీది, ఇంకా చలికి. సో ముగ్గురికి పెట్టేసాం. అండ్ ఇక్కడ డాడీ మా దోశలతోటి డబ్బులు పోయించారనమాట. దాని తర్వాత ఇంకా అష్టోత్తరం చదువుతుంటే అలాగ అమ్మవారికి పూజ చేస్తున్నాం. ఈలోపు మా వాడు వచ్చేసాడు, వాడు జాయిన్ అవుతా అనేసి. సో వాడేమో అమ్మవారిని అమ్మ అంటుండే. అమ్మ ఏం చేస్తుంది మరి అని అడిగితే అమ్మ నవ్వుతుంది అని. ఎలా నవ్వుతుంది అంటే చాలా బాగా మంచిగా నవ్వుతుంది అన్నాడు. సో అలా ఉండే అనమాట. ఈలోపు తోరాలకు కూడా పూజ చేసాము. అండ్ ఇంకా నేను దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదాలు పెట్టేసి ధూపం వేసి హారతిస్తున్నాము. సో ఇలాగైతే పూజ ఆల్మోస్ట్ ర్యాప్ అయిపోయింది. సింపుల్గా ఒక 1-2 అవర్స్లో అయిపోయింది మార్నింగ్. ఇంకా ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసాము. ఇది ఇంకా లాస్ట్ అనమాట. సో ఇలా ఉండే అమ్మవారు అండ్ ఈ హోల్ సెటప్. దాని తర్వాత ఇంకా ఆశీర్వాదం తీసుకుంటుండే. సో మమ్మీ, డాడీ, తర్వాత నేను, నరేష్ తీసుకున్నాము. సో మా వాడు వాటిని చూసి వాడు తీసుకుంటా అన్నాడు. సో చాలా సార్లు దండం పెట్టడానికి వస్తున్నాడు అనమాట. ఆ రోజంతా ఎన్నిసార్లు దండాలు పెట్టాడు కాళ్ళకి వాడు, క్యూటీ ఫెల్లో. సో
మంచిది. అండ్ లాస్ట్‌కి అయితే ఇంకా ఇలా అయిపోయింది నా లుక్. తోరం అదంతా మళ్ళీ క్యూట్ అనిపిస్తుంది కదా! మళ్ళీ కొత్త పెళ్లి కూతురులా అనిపిస్తుంది. సో, లాస్ట్‌కి పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా మమ్మీ ప్రసాదాలు చేసినవే ఇంకా లంచ్ లాగా అందరం లంచ్ కూడా చేసేసాము. అండ్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ వాయినాల కోసం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను, మమ్మీ. ఫస్ట్ ఉషా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మవారిని ఆంటీ ఇలా క్యూట్‌గా డెకరేట్ చేసుకున్నారు. బాగుంది కదా! సో, అక్కడ వాయినం తీసేసుకున్నాక నెక్స్ట్ మా పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఆంటీ కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి వాయినం ఇచ్చారనమాట. సో, దాని తర్వాత మళ్ళీ ఆంటీ ఇద్దరు మా ఇంటికి వచ్చారు. ఇంకా మమ్మీ కూడా వాళ్ళకి అన్నీ తాంబూలం ఇచ్చి అన్నీ పసుపు కుంకుమ అన్నీ పెట్టిందనమాట. దాని తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ వదిన మమ్మీకి నాకు తాంబూలం ఇచ్చింది. తర్వాత వదిన పెద్దమ్మ కూడా మా ఇంటికి వచ్చారు. సో, ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా అయితే మా వరలక్ష్మి వ్రతం ఈ ఇయర్ అయిపోయింది సింపుల్గా. సో, నెక్స్ట్ నాకు మంగళగౌరి వ్రతం కూడా ఉంది. నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈలోపు మా పిల్లలు ఆడుకుంటున్నారు. సో, మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.